అసలు ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? ఇది క్లియర్ కట్‌గా మనకు నిజం అనేది తెలియాలి. సో గైస్, లెట్స్ గెట్ డైరెక్ట్‌లీ ఇంటు ద వీడియో. ఈ 'అఖండ 2' ఏదైతే ఇవాళ ప్రీమియర్ షో పడబోతుండేనో అవి కంప్లీట్‌గా క్యాన్సెల్ అయ్యాయి. అట్ ద సేమ్ టైమ్ నిన్న ఆంధ్రాలో కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. బుకింగ్స్ కొన్ని చోట్లల్లో బుకింగ్స్ జరిగినాయి. బట్ స్టిల్ ఇవాళ అఫీషియల్ మన 14 రీల్స్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ ఒక 15 to 20 minutes బ్యాక్ వేయడం జరిగింది. అండ్ షోస్ కంప్లీట్ ప్రీమియర్ షోస్ క్యాన్సల్డ్ అండ్ అఫీషియల్ రేపు సినిమా రిలీజ్ అది కూడా ఉందో లేదో ఇంకా మనకు దాని మీద కూడా ఒక క్లియర్ కట్ తెలియదు. సో గైస్, ఈ వీడియో అసలు ఏం జరిగింది, ఎందుకు క్యాన్సిల్ అయ్యింది అనే దాని గురించి. దీన్ని బట్టి చూస్తే మన ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు, రామ్ అచ్చంట, గోపి అచ్చంట వాళ్ళు ఇంతకుముందు కొన్ని సినిమాలు తీశారు. ఆ సినిమాలలో ఏదో పెండింగ్ బ్యాలెన్స్ ఏదో అమౌంట్ ఉంది, అరౌండ్ 20 crores అని ఎరాస్ వాళ్ళు టుగెదర్ క్లబ్ అయి ఇంతకుముందు సినిమాలు చేశారు. వాళ్ళకు ఒక 20+ crores ఏదో పెండింగ్ అమౌంట్స్ ఉన్నాయి. ఈ రిలీజ్ అయ్యే ముందు ఆ డ్యూస్ క్లియర్ చేయాలని క్లియర్ కట్ గా వాళ్ళు ఒక కేసు వేయడం జరిగింది. సో నాకు తెలిసి అదే మేజర్ ఇష్యూ అనుకుంటా ఈ ప్రీమియర్స్ ఆగిపోవడం, అట్ ద సేమ్ టైం రేపు రిలీజ్ కూడా ఉందా లేదా తెలియకపోవడానికి కారణం అని అనిపిస్తుంది క్లియర్ కట్ గా. అట్ ద సేమ్ టైం అటు ఆంధ్రాలో బుకింగ్స్ కూడా మొన్న 2 days బ్యాకే ఓపెన్ అయినాయి. అండ్ మనకు ప్రీమియర్ షో టికెట్ ప్రైసెస్ కూడా అరౌండ్ 600 రూపీస్ పెట్టారు. 600 రూపీస్ అనేసరికి బుకింగ్స్ కూడా పెద్దగా అయినట్టు కనపడలేదు. అఖండ 2 మన అఖండ తర్వాత వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ ఇది. బట్ స్టిల్ మన జనాలు అంత ఎంతూజియాజం, జనాలు అంత ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తలేదు. లేదా ప్రీమియర్స్ కి 600 రూపీస్ పెట్టడం వల్ల ఎక్కువ మంది బుక్ చేసుకోలేరని ఒక క్లియర్ కట్ ఇండికేషన్ జరుగుతుంది. సో గైస్, యాజ్ ఆఫ్ నౌ అఖండ ప్రీమియర్ షోస్ అఫీషియల్ 14 రీల్స్ వాళ్ళు ట్విట్టర్ అకౌంట్ త్రూ వేశారు, క్యాన్సల్ అని చెప్పి వేశారు, అటు ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ. సో అసలు సినిమా రిలీజ్ అవుతుందా, సినిమా రిలీజ్ కూడా పోస్ట్పోన్ అవ్వబోతుందా అనేది మనము వేచి చూడాలి గైస్. అట్ ద సేమ్ టైం మనము ఇప్పుడు మన డీటెయిల్డ్ అనాలిసిస్, బాక్స్ ఆఫీస్, అట్ ద సేమ్ టైం అఖండ 2 గురించి మాట్లాడుకుందాం. ఇంకా డీటెయిల్డ్ అనాలిసిస్ అంటే అఖండ 2కి హైప్ రియల్ గా జనరేట్ అయిందా లేదా కాలేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అఖండ టీజర్ ఏదైతే లాంచ్ అయిందో దానికి ఇనీషియల్ గా టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అటు నార్త్ మార్కెట్స్ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన సాంగ్ కానీ, అఖండ తాండవం కానీ, అఖండ జాజికాయ జాజికాయ సాంగ్ కానీ, అట్ ద సేమ్ టైం ఒక అమ్మ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్ ప్లస్ ఈ 3 సాంగ్స్ మాత్రము టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అఖండ 2కి హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో జనరేట్ అయింది. అండ్ అప్పటి వరకు అంత బాగానే అనిపించింది. కానీ ఎప్పుడు మన బెంగళూరులో మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మన శివరాజ్ గారిని అఫీషియల్ గా పిలవడం జరిగింది. అక్కడనే లాంచ్ చేద్దామని బాలయ్య గారు కూడా వెళ్ళారు విత్ ద టీమ్. అండ్ అక్కడ వచ్చేసరికి కొద్దిగా హర్డిల్, ఒక వాన అనే హర్డిల్ తోని కొద్దిగా డిస్ట్రాక్ట్ అయింది. బట్ స్టిల్ ఫ్యాన్స్, అక్కడ శివన్న ఫ్యాన్స్ కానీ అట్ ద సేమ్ టైం మన బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కానీ చాలా ఆసక్తికరంగా వెయిట్ చేసి వాన తగ్గే వరకు నిలబడి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఆ రోజు రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రము చాలా యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ ట్రైలర్ లో అంటే బాలయ్య గారు అవుట్ స్టాండింగ్ అనిపించిన, మనకు విలన్స్ కానీ అట్ ద సేమ్ టైం కొద్ది విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అంత టెరిఫిక్ లాగా, అంటే ఎస్ దీనికోసం మనము ఎగబడి చూడాలి, థియేటర్లకి పరిగెత్తాలి అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే నా పర్సనల్ వరకు అంత రాలేదు. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, యావరేజ్ అనిపించింది ట్రైలర్ కట్. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకు అఫీషియల్ గా ఒక ప్రీ రిలీజ్ టీజర్ లాంచ్ చేశారు. అది మాత్రం అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది. అసలు నెక్స్ట్ లెవెల్. బాలయ్య గారి అపియరెన్స్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అట్ ద సేమ్ టైం అందులో వచ్చిన డైలాగ్స్ కానీ, అండ్ మన బోయపాటి విశ్వరూపం అనేది క్లియర్ కట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ద ఎండ్, జస్ట్ గూస్ బంప్స్. ఇది కదా మనకు బోయపాటి అండ్ బాలయ్య కాంబినేషన్. ఇది కదా ఆ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్
ఎలా ఉంటది అనేది క్లియర్ కట్ గా ప్రెజెంట్ చేశారు. టెర్రిఫిక్ అంటే టెర్రిఫిక్ అనిపించింది. అసలు ఆ ట్రైలర్ బదులు ఈ టీజర్ లాంచ్ చేసి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది అనే ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. అక్కడి నుంచి ఫ్యాన్స్ లో కానీ, మూవీ లవర్స్ లో కానీ, అందరిలో కానీ ఒక ఆసక్తికరమైన అంశం అయితే ఏర్పడ్డది సినిమా పైన. నెక్స్ట్ లెవెల్ ఇక బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అనే ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది. సో ఆ ట్రైలర్, ఆ టీజర్ కి ఏదైతే రెస్పాన్స్ వచ్చిందో నాకు తెలిసి దాని బేస్ పైనే ప్రీమియర్స్ కండక్ట్ చేద్దాము. అట్ ద సేమ్ టైం సీక్వెల్, అట్ ద సేమ్ టైం బోయాపాటి అండ్ బాలయ్య కాంబినేషన్, ఇవన్నీ ప్లస్ మన నందమూరి థమన్ మ్యూజిక్, ఇవన్నీ తోడై ప్రీమియర్స్ కండక్ట్ చేద్దాం అనుకున్నారు. జస్ట్ బిఫోర్ 2 days కూడా కంప్లీట్ 9 songs ఉన్న ఆల్బమ్ ని లాంచ్ చేశారు. అండ్ చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం ఒక కంప్లీట్ ఆల్బమ్ టెర్రిఫిక్ సాంగ్స్ తో ఉన్నాయని క్లియర్ కట్ గా చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్. సో ఇవన్నీ తోడైనాయి. ఎస్ఎస్ తమన్, నందమూరి తమన్ చాలా ఫెంటాస్టిక్ ఆల్బమ్ ఇచ్చాడు. క్లియర్ కట్ విన్నర్ ఆల్బమ్ మాత్రం. సో ఇవన్నీ కూడి ఒక హైప్ అనేది మంచిగా జనరేట్ అయింది. ప్రీమియర్స్ కి కూడా ముందుకు తీసుకెళ్తుంది అని అనుకుంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఎరోస్ వాళ్ళు వచ్చేసి మన కోర్టులో ఏదో కేసు, ఏదో ఇష్యూ వాళ్ళు సార్ట్అవుట్ కావాలని చెప్పి ప్రొడ్యూసర్స్ పైన వేయడం జరిగింది. సో దీనివల్ల యాజ్ ఆఫ్ నౌ ప్రీమియర్స్ ఆర్ క్యాన్సల్డ్ అని ట్విట్టర్లో 14 Reels వాళ్ళు వేశారు. అండ్ అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ ఆఫ్ అఖండ అది కూడా రేపు ఉందా లేదా అనేది క్లియర్ కట్ గా తెలియదు. మోస్ట్లీ యాజ్ అ మూవీ లవర్, యాజ్ అ సినిమా లవర్, కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆసక్తికరంగా తెలంగాణలో ప్రీమియర్ షో చూద్దామని నేను, అట్ ద సేమ్ టైం బాలయ్య బాబు ఫ్యాన్స్, అట్ ద సేమ్ టైం మన నందమూరి అభిమానులు ఫుల్ ఆసక్తికరంగా వెయిట్ చేస్తుండే. అటు తెలంగాణ కానీ, అటు ఆంధ్ర కానీ. ఆంధ్రాలో అయితే బుకింగ్స్ కూడా అయిపోయినాయి. సో ఒక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పొచ్చు. ఏదో ఒకటి ఆఫ్లైన్ అన్నా సెటిల్ చేసుకొని 14 Reels వారు క్లోజ్ చేసుకొని ఈ సినిమాని విడుదల చేస్తుంటే అందరం వెయిట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా చూస్తుండే. బట్ గైస్, మన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కాబట్టి, అన్ఫార్చునేట్ గా ఏమైందో ఎగ్జాక్ట్ గా మనకు తెలియదు. వాళ్ళైతే కోర్టులు ఏదో వేసారని క్లియర్ కట్ గా చెప్తున్నారు కాబట్టి మనకు ప్రీమియర్స్ అండ్ అఫీషియల్ డేట్ అనౌన్స్మెంట్ ఇంకా ఉందో లేదో రిలీజ్, అది కూడా మనం వెయిట్ చేసి చూడాలి. హోప్ ఫర్ ద బెస్ట్ రిలీజ్ కావాలని కోరుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ రేపు మాత్రము రిలీజ్ అనేది ఉంటే మాత్రం తప్పకుండా మంచి ఓపెనింగ్స్ తీసుకుంటుందని నా గట్టి నమ్మకం. ఎందుకంటే ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎస్పెషల్లీ నందమూరి అభిమానులు ఫుల్ వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. ఎందుకంటే ఇది ఒక అఖండ 2 సీక్వెల్ ఆఫ్ అఖండ అండ్ బోయా అండ్ బాలయ్య గారి కాంబో విత్ నందమూరి తమన్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్. అండ్ సో గైస్, నియర్ బై థియేటర్స్ లో ఇఫ్ ఇన్ కేస్ రేపు సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. నేను కూడా తప్పకుండా వెళ్ళి చూస్తాను. అట్ ద సేమ్ టైం మళ్ళీ వచ్చి ఇదే ఛానల్లో ఫుల్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. క్యాచ్ యూ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.